ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఎనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి వార్ ఒక్కసారి మనం మాట్లాడుకుంటే, ఈ వార్ ప్రభావం కనుక ఇలానే కొనసాగితే భారతదేశానికి, ముఖ్యంగా మన తెలుగు వారికి వచ్చేటటువంటి నష్టాలు, లాభాలు ఏంటి? ఒక్కసారి డీటెయిల్గా మాట్లాడుకుంటే సార్. అమెరికాకు ఇరాన్కు మధ్యలో జరుగుతున్న యుద్ధం వాస్తవం చెప్పాలంటే ఇది ఇజ్రాయిల్ అనేది అమెరికా చెప్పు చేతుల్లో ఉండేటువంటి ఒక కంట్రీ కాబట్టి అమెరికా నేరుగా అమెరికా నుంచి మిసైల్స్ కానీ బాంబుల వర్షం కానీ కురిపించే అవకాశం లేదు కాబట్టి ఇరాన్కు దగ్గరగా ఉండేటువంటి ఇజ్రాయిల్ని దీంట్లో పావుగా వాడుకోవడం అనేది జరిగింది. వాస్తవంగా ఇజ్రాయిల్కి ఇరాన్కు మధ్యలో పెద్దగా విరోధం ఏమీ లేదు. ఒక రకంగా అమెరికా వల్ల వచ్చిన విరోధం తప్ప నేరుగా ఎప్పుడు కూడా ఇరాన్కి ఇజ్రాయెల్కి ఏం లేదు. ఇజ్రాయెల్ తోటి పెద్దగా గొడవలు కానీ గందరగోళాలు కానీ పెద్దగా లేవు. అంటే వీళ్ళు విరోధం పక్కనుండే ముస్లిం కంట్రీస్ మీద అయినప్పటికీ ముఖ్యంగా ఇరాన్లో ఉన్నది షియా మతం. అంటే ఇస్లాంలో షియా అనేది ఒక మతం. ఈ షియా మతస్థులకి అధికారం కలిగిన దేశం ప్రపంచంలో ఇరాన్ ఒకటే, పెద్ద దేశం కూడా. 9 నుండి 10 కోట్ల జనాభా కలిగినటువంటి దేశం. సో కాబట్టి వీళ్ళకి పెద్దగా వాళ్ళకి మధ్యలో సంబంధాలు తక్కువ, గొడవలు తక్కువే. ఇప్పుడు జరిగింది ఏమిటంటే యుద్ధం ప్రారంభమైంది. దాంట్లో ఆయతుల్లా ఖొమైనీని చంపేయడం జరిగింది. మనకి ఇవన్నీ విషయాలు తెలిసినాయి. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిందల్లా ఈ యుద్ధం వల్ల భారతదేశానికి లాభాలైతే ఏమీ లేవు, నష్టాలే తప్ప. ఏమి నష్టాలు జరగబోతున్నాయి, తెలుగు రాష్ట్రాలకు ముఖ్యంగా ఎలాంటి నష్టం ఉండకూడబోతుంది అనేది మనం తెలుసుకోవాలి. మొట్టమొదటి భారతదేశానికి జరిగేటువంటి నష్టం ఏమిటి అంటే చమురు రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎందుకంటే పక్కనే ఉన్నటువంటి జలసంధి, ఇది ప్రపంచంలో ఉండేటువంటి 30 నుంచి 40% చమురు కానీ గ్యాస్ నిక్షేపాలను కానీ ప్రపంచం నుంచి అన్ని దేశాలకు పంపించేటువంటి జలసంధి. ఈ జలసంధి ఇరాన్ ఆధీనంలో ఉంది. దీన్ని ఆల్రెడీ మూసేశారు. అంటే ఇప్పుడు ప్రపంచానికి అందాల్సినటువంటి 30% చమురు నిల్వలు, 40% గ్యాస్ నిల్వలు పూర్తిగా ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. చైనా లాంటి దేశానికి అయితే 90% అక్కడి నుంచే మొత్తం చమురు నిల్వలు అనేవి వస్తాయి. ఇంధనం లేకపోతే ప్రపంచం అంతా గిలగిల కొట్టుకుంటుంది. సో భారతదేశానికి కూడా అందాల్సినటువంటి చమురులు సకాలంలో అందకపోతే మన దగ్గర మొత్తం చమురు నిల్వలు అయిపోతాయి. 1-2 రోజుల లోపల, 3 రోజులు, వారం రోజుల కన్నా ఎక్కువ టైం ఉండదు మన దగ్గర. ఇప్పటికే యుద్ధం ప్రారంభమై 3-4 రోజులు అయిపోయింది కాబట్టి 3 డేస్ అయింది. ఇంకో 4 డేస్ లోపల మన దగ్గర నిల్వలు అయిపోతాయి. సో ఈ లోపలే మనం నిల్వలు తెచ్చిపెట్టుకోవాలి. $60 నుంచి $65 ఉన్నటువంటి ఒక బ్యారెల్ చమురు ధర ఆల్రెడీ $80 దాటిపోయింది. 60 నుంచి 80, ఇది 100కు వెళ్ళిపోయే అవకాశం చాలా దగ్గరకు కనపడుతుంది. అంటే $60 $100 అయిందంటే ఆటోమేటిక్గా డబుల్ అయిపోతున్నట్టు కదా. అంటే మనకి ఇప్పుడు దొరుకుతున్నటువంటి చమురు రేట్ ఏదైతే ఉందో, పెట్రోల్ కానీ డీజిల్ కానీ, ఇది 2 రేట్ అయ్యే అవకాశాలు కనపడుతుంది. ఈ 100 దగ్గర ఆగిపోతుందని చెప్పడానికి వీలు లేదు. ఇంకా ప్రొలాంగ్ అవ్వచ్చు, ఇంకా బాగా పెరిగిపోయే అవకాశాలు ఉండొచ్చు. ఎందుకంటే ఎక్కడెక్కడో ఉండేటువంటి నిల్వలు మనం తెప్పించుకోవాలంటే, ఒకవేళ ఇక్కడ నుంచి కాదు ఇంకా వేరే దేశం నుంచి తీసుకురావాలంటే చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది. ఇంకోటి ఇప్పుడు గల్ఫ్ దేశం మొత్తం టోటల్గా అట్టుడికిపోతుంది. అసలు అక్కడి నుంచి ఎక్కడి నుంచి కూడా మనం ఏ రకమైనటువంటి సాధనాల ద్వారా ఏమీ తెచ్చుకునే అవకాశం లేదు. అంటే ప్రపంచం చుట్టూ తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటప్పుడు రేటు $100కి వెళ్తుందో, $200కి వెళ్తుందో కూడా మనం చెప్పలేము. ఒకటి యుద్ధం ఎక్కువ కాలం కంటిన్యూ అయినట్టయితే చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. మొట్టమొదటిది చమురు రేట్లు విపరీతంగా పెరిగిపోతాయి. పెరిగిపోతే ఏమిటి నష్టం? చమురు అంటే ఏదో వెహికల్స్ నడుపుకోవడానికి ఉపయోగించేది కాదు. ఒక వస్తువు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలంటే, ఒక సర్వీస్ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలంటే, ఏ మూమెంట్ జరగాల్సిన ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ రోడ్డు మీద వెళ్ళేవైనా, లేక నౌకలు జలమార్గంలో వెళ్ళాలన్నా, లేక విమానాలు నుంచి వెళ్ళాలన్నా, ఏది వెళ్ళాలన్నా తప్పనిసరిగా ఫ్యూయల్ అనేది కంపల్సరీగా ఇంధనం లేకుండా ఏది జరగదు. కాబట్టి రేట్లు విపరీతంగా పెరిగిపోవడం ఏమవుతుంది? ప్రతి ఒక్క వస్తువు యొక్క రేటు పెరిగిపోతుంది, ప్రతి ఒక్క సేవ యొక్క రేటు పెరిగిపోతుంది. అంటే సామాన్య మానవుడు బతకడానికి అవకాశం లేని పరిస్థితులు ఏర్పడతాయి. ఆర్థిక మాంద్యం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. చాలా దేశాలు ఆర్థిక మాంద్యంలో కొట్టుకుంటున్నాయి. ఇప్పటికీ ఈ యుద్ధం కొంతకాలం కంటిన్యూ అయినట్టయితే చాలా సమస్యలు వచ్చేస్తాయి. ఆర్థిక మాంద్యం బాగా పెరిగిపోయి చివరికి దేశాలు ముందుకెళ్ళలేని పరిస్థితులు ఏర్పడతాయి. అప్పుల పాలైపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది భయంకరమైన సమస్య. రెండోది ఏమిటి అంటే 80 లక్షల నుంచి 1 కోటి మంది భారతీయులు గల్ఫ్ దేశాల నిండా ఉన్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు, ఉపాధి జరుగుతున్నది. అక్కడ మీరు దుబాయ్కి వెళ్ళి చూస్తే దుబాయ్లో సూపర్ మార్కెట్స్ అన్ని ఇండియన్స్ పెట్టినాయి.
Yes. హోటల్స్ అన్ని దాదాపు ఇండియన్స్ పెట్టినవే. సో మీకు ఎక్కడికి వెళ్ళినా ఇండియన్స్ యొక్క అవసరం అక్కడ బాగా ఉంది. 80 లక్షల నుంచి 1 కోటి మంది భారతీయులు ఉద్యోగం కానీ, ఉపాధి కానీ, తాత్కాలికంగా ఏదైనా పనుల మీద వెళ్ళొచ్చేవాళ్ళు కానీ, లేక టూరిజం మీద వెళ్ళేవాళ్ళు కానీ, మొత్తం కలుపుకుంటే 1 కోటి మంది ప్రస్తుతానికి అక్కడ స్టక్ అయి ఉన్నారు. బాంబుల వర్షం ఒకవైపు కురుస్తోంది. వాళ్ళని సురక్షిత ప్రాంతాలకి పంపించేందుకు ప్రయత్నం జరుగుతోంది. కొన్ని చోట్ల పంపించారు కూడా. వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడి నుంచి ఫోన్ చేసి ఏం చెప్తున్నారంటే, మా పక్కనే బాంబులు పడుతున్నాయి, ఏ క్షణంలో మా మీద పడతాయో తెలియని పరిస్థితుల్లో మేము ఉన్నాం, మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని తొందరగా ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి అని వేడుకుంటున్నారు. విద్యార్థులు చాలా మంది చదువుకోవడానికి వెళ్ళారు. అక్కడ ఎంబీబీఎస్ లాంటి కోర్సులు, రకరకాల కోర్సులు చాలా తక్కువ ధరలో దొరుకుతాయి అక్కడ. మన దగ్గర కోట్లు పోసుకునే దానికన్నా అక్కడ 10 లక్షలు 25 లక్షల లోపల పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలామంది అలాంటి కోర్సులకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇటు స్టూడెంట్స్ కానీ, అటు ఉద్యోగం కానీ, ఉపాధి కానీ వెళ్ళిన వాళ్ళు 80 లక్షలు సుమారుగా ఉంటే, ఒక 20 లక్షల మంది సుమారుగా మనం తాత్కాలికంగా పళ్ళ మీద వెళ్ళేవాళ్ళు కానీ, అలాగే టూరిజం కింద అక్కడ ప్లేసులు చూడడానికి వెళ్ళిన వాళ్ళు కానీ ఉన్నారు. సైన్స్ టూర్ మీద వెళ్ళినటువంటి పూనాకు సంబంధించిన స్టూడెంట్స్ 83 మంది అక్కడ ఇప్పుడు స్టక్ అయిపోయారు. దుబాయ్ లోపల స్టక్ అయి ఉన్నారు. ఫ్లైట్స్ కూడా ఆపేశారు. మొత్తం ఫ్లైట్స్ అన్ని ఆగిపోయినాయి కంప్లీట్ ఎక్కడికెక్కడ. ఈ పరిస్థితుల్లో వీళ్ళ రక్షణ చాలా ఇంపార్టెంట్. 1 కోటి మంది భారతీయులు విలవిల్లాడుతూ ఉంటే అక్కడ మన దేశం చూస్తూ ఇక్కడ కూర్చోలేదు. వీళ్ళలో ఏదైనా కొంతమంది చనిపోతే అందరం బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వీళ్ళని సురక్షితంగా ఎలా తీసుకురావాలనేది ఇప్పుడున్న పెద్ద ప్రశ్న, దేశం ముందు ఉన్న ప్రశ్న. ఇది రెండో విషయం. ఇక మూడో విషయానికి వస్తే, విమానం పరిస్థితులు ఏమిటంటే, కొన్ని వేల విమానాలు రద్దయిపోయినాయి. భారతదేశం నుంచి వెళ్ళేటువంటి విమానాలు రద్దయిపోయినాయి, భారతదేశానికి వచ్చే విమానాలు రద్దయిపోయినాయి. మొత్తం ఎయిర్ బేస్లన్నీ కూడా ఎక్కడికక్కడ సుమారుగా 10 దేశాలు, గల్ఫ్ దేశాల లోపల ఇంక్లూడింగ్ దుబాయ్తో కలుపుకుంటే ఎక్కడికక్కడ అన్ని ఎయిర్పోర్ట్లు మూసేశారు. విమానాలు నడవని పరిస్థితి ఏర్పడింది. ఈ విమానాలు నడవకపోవడం వల్ల ఏం జరుగుతోంది, చాలా మంది ఇక్కడ స్టక్ అయిపోయినారు. వాళ్ళందరూ వెళ్లాల్సిన అవసరం ఉంది. అక్కడ స్టక్ అయిన వాళ్ళు ఇక్కడ రావాల్సిన అవసరం ఉంది. రెండోది, ఇప్పుడు నేరుగా గల్ఫ్ దేశాల నుంచి వెళ్లకుండా వయా చుట్టూ తిరిగి వెళ్ళాలంటే టికెట్ కాస్ట్ 2 ఇంతలు 3 ఇంతలు 4 ఇంతలు కూడా పెరిగిపోయే అవకాశం ఉంది. దగ్గర దూరం, చాలా దగ్గరగా డిస్టెన్స్ ఇది మనకు. దగ్గర డిస్టెన్స్ నుంచి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే, ముక్కు ఎక్కడ అంటే ఇటు మొత్తం చుట్టూ తిరిగి వచ్చి ముక్కు చూపించుకోవాల్సిన పరిస్థితి. టికెట్ రేట్లు విపరీతంగా పెరిగిపోతాయి. రెండోది, విమానానికి వాడేటువంటి ఇంధనం ఏదైతే ఉందో అనేక సార్లు వడగొట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే మామూలు పెట్రోల్ ధర మీకు 100 రూపాయలకు లీటర్ అనుకుంటే, అందులో పోసేటువంటి విమానంలో పోసేటువంటి పెట్రోల్ ధర 1000 రూపాయల మీద ఉంటుంది లీటర్. మరి దాన్ని ఇప్పటికే అది 1000 రూపాయల మీద ఉందంటే, ఇక ఇప్పుడు ఇంధన ధర పెరిగిపోతే దాని కాస్ట్ ఏ రేటుకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఆ ఫ్యూయల్ ధరలు బాగా పెరిగిపోతే ఆటోమేటిక్గా టికెట్ ధరలు పెరిగిపోతాయి. అయితే కార్గో, చాలా దేశాల నుంచి మనం విమానాల నుంచి తెప్పించుకుంటాం చాలా ఐటమ్స్. మనం తొందరగా పాడైపోయేటువంటి ఐటమ్స్ కానీ, ఇట్లాంటి ఫుడ్ ఐటమ్స్, ఇట్లాంటివన్నీ కూడా మన కార్గోలో వస్తాయి. ఇప్పుడు కార్గో రేట్లు కూడా పెరిగిపోతాయి విపరీతంగా. దానివల్ల రేట్లు విపరీతంగా పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి. సో ఈ సమస్య కూడా ఇప్పుడు దీనికి తోడుగా ఉందని మనం తెలుసుకోవాలి. ఇలాగా దేశాలతో ఉండేటువంటి సంబంధాలు ఇంత ముందులాగా వ్యాపార వ్యవహారాలు అన్నీ దెబ్బతింటాయి. ఇప్పుడు వ్యాపారాలు ఫ్రీగా చేసుకోగలుగుతున్నాం. తక్కువ కూర్చొని ఇప్పుడు దుబాయ్కి టికెట్ కావాలంటే గంట లోపల టికెట్ తెచ్చేసుకొని ఇమీడియట్గా 2-3 గంటలు 4 గంటల లోపల ప్రయాణం చేసేసి అక్కడ చేరుకొని మళ్ళీ తిరిగి 4 గంటలు మనం వెనక్కి వచ్చేస్తున్నాం. అలా చాలామంది ట్రేడ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అలా చాలామంది ప్రతి వారానికి 2 సార్లు 4 సార్లు తిరిగి వచ్చేవాళ్ళు ఉన్నారు. విదేశాలకు వెళ్ళి వచ్చేవాళ్ళు ఉన్నారు. శ్రీలంక అయితే ఇంకా దగ్గర, పక్కనే 10,000 రూపాయలు పెట్టుకుంటే అది 12,000లో పోయి రావచ్చు. పోవడానికి రావడం అయ్యే టికెట్, వీసా అక్కర్లేదు. ఒక అరగంటలో టికెట్ తీసుకొని ఫ్లైట్లో ఎక్కి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ ఎంజాయ్ చేసుకొని మళ్ళీ సాయంత్రం వచ్చేవాళ్ళు, రాత్రి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ మొత్తం ప్రయాణాలన్నీ ఎక్కడికక్కడ ఆగిపోతాయి. సో ఏదేమైనా సరే, యుద్ధం వల్ల మాత్రం మన భారతదేశానికి, అందులో ముఖ్యంగా తెలుగు విపరీతమైన నష్టం. తెలుగు వాళ్ళకి ఏంటంటే ముఖ్యంగా దీంట్లో తెలుగు స్టూడెంట్స్ చాలా మంది స్ట్రక్ అయిపోయారు. అక్కడ చాలా స్టక్ అయి ఉన్నారు, చాలా చోట్ల స్టక్ అయి ఉన్నారు. తెలుగు వాళ్ళు చాలామంది అక్కడ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి గల్ఫ్ కంట్రీస్లో పనిచేస్తున్న వాళ్ళు కనీసం 30,000 మంది, మినిమంగా 30 నుంచి 35,000 మంది ఉంటారని ఒక లెక్క ప్రకారం తెలుస్తుంది. వీళ్ళందరికీ ప్రాణాలు వారి చేతులు పెట్టుకుని ఉన్న పరిస్థితి, వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని కూడా ఇక్కడ వాళ్ళ కోసం ప్రార్థనలు చేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటివి ఇంకా అనేక రకాలైనటువంటి నష్టాలు, కష్టాలు చాలా ఉన్నాయనేది మనం తెలియజేస్తాం.